ప్రభుత్వం ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 52 రోజులు చదువుదామండి. యేసు ఆ జనము కొరకును మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుకుంటకు చావనై ఉన్నాడని ప్రవచించాను. చిన్న ప్రేయర్ చేసుకున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాని నిత్యము న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుతున్నాం. ఆ ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వదనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు మనం తీర్చలేము ప్రభావ. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు అంతగా దీవించి ఆశీర్వదించండి. అతండి సమస్త ఘనత మహిళ మీరు పొందుకుంటారు ప్రభావ. వాక్యానుసరమైన జీవితాన్ని మేము జీవించే భాగ్యంతో వర్ధిల్లింపజేస్తారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధమైన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గౌరవం ప్రియమైన సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు లాజర్ని ఆయన సమాధుల నుంచి లేపడం మనం చూస్తామండి. లాజర్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా ఎంతో ప్రియమైన సహోదరుడిగా ఉన్నాడనమాట. అయితే నా ప్రియమైన సహోదరా, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ తన బోధను సంతోషంగా అందరికీ దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆజ్ఞాపించారో అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన సువార్త రూపంలో ఆయన ప్రకటిస్తూ అనేకమైన సూచక్రియలు చేస్తూ వాళ్ళని ఎంతో సంతోషంగా వాళ్ళని ఆయన తమ శిష్యులుగా ఏర్పాటు చేసుకుని వారిని ప్రభు యొక్క కృపకు పాత్రలు అయ్యే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు వారందరితోనూ మంచి చక్కటి సువార్తను ఆయన బోధిస్తున్న సందర్భంలో శాస్త్రులు, పరిచయులు, పెద్దలు, మత పెద్దలు, కైప ఇలాంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా గొప్ప పేరు వచ్చేస్తుంది. ఏంటి అయినా సరే వాళ్ళు లోకపరంగా ఆలోచిస్తున్నారనమాట. యేసుక్రీస్తు ప్రభు వారిని అంతమంది ఫాలో అయిపోతుంటే ఏంటి మనకు వచ్చే రాబడి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలన మనం చాలా ఆర్థికంగా బాధపడతాము. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి వాళ్ళు ఉద్దేశించారండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న సూచక్రియలకి ఆయన యొక్క స్వార్థ పరిచర్యకి వాళ్ళ అన్ని విషయాలు కూడా ప్రజలు ఎంతోగానో అట్రాక్ట్ అయిపోయి ఆయన ఫాలో అవుతున్న సందర్భంలో తండోపతండాలుగా ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తున్న సందర్భంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే శాస్త్రులు, పరిచయులు ఈ లోకపరంగా ఆలోచిస్తూ వాళ్ళకి రావాల్సిన ఈ యొక్క ధనధాన్యం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి వెళ్ళిపోతుందేమో అని వాళ్ళు ఆలోచన చేసి తప్పకుండా ఈయన మనం ఏదో విధంగా ఈయన అడ్డు తొలగించుకోవాలి అన్న పద్ధతిలో వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అయితే వాళ్ళ యొక్క హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక ఆయన ముందుగానే గుర్తెరిగి ఈ మాట చెప్తున్నారు అనమాట. ఆయన ఏకంగా యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క బిడ్డలైన వారు అందరినీ కూడా ఏకం చేయడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా చనిపోవడం, ఆయన చనిపోవడానికి వచ్చింది. పాపులందరినీ రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చారని యేసుక్రీస్తు ప్రభు వారు గురించిన వాగ్దానము నెరవేర్పు అనేది మనకి జరిగిందండి. అయితే అందుకే ఇక్కడ ఎలాగనగా మన శిష్యుడు యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో ఎలాగనగా మన శిష్యుడు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన భుజం మీద రాజీభారములను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిజుడకి తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పేరు పెట్టబడింది. అప్పుడు ఇంగ్లీష్ ఉంటారు. ఇలాంటి లేఖనాలన్నీ కూడా ఆయన నెరవేర్పుగా ఆయన తన యొక్క స్వార్థ పరిచర్యను సంతోషంగా కొనసాగించడం మనం చూస్తామండి. తర్వాత అట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే మనల్ని రక్షించడం కోసం, మనల్ని పాపం నుంచి భయంకరమైన యొక్క నరకం నుంచి మనల్ని రక్షించడం కోసం తల్లితోనే రిక్తంగా చేసుకుని ఆయన శిలువ మరణాన్ని ఆయన పొందుకోవడం, ఇష్టపూర్వకంగా పొందుకోవడం చూస్తామండి. ఆయన అంటున్నారు, నాకు నేనుగా నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నానని చెప్తున్నారు. కేవలం మన కొరకే తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ఆయన చిందించడం మనం చూస్తామండి. ప్రేమ సహోదరులారా, అందుకే ఇక్కడ అపోజిట్ పౌలు గారు అంటున్నాడు ఏమండి, ఆయన అంటున్నాడు అనమాట, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడు అంటే రోమ 8వ అధ్యాయంలో 32 వచనాల దగ్గర నుంచి కూడా ఈ మాటలు ఉన్నాయన్నమాట. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవారు ఎవ్వరు కూడా లేరండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య విన్న ఈ యొక్క అపోస్తలులైన వారు, తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ బాటలో అయితే నడిచారో ఆ బాటలోనే వాళ్ళందరూ కూడా నడవటం, ఎంత కష్టమైన, ఎంత నిందలైన, ఎంత భయంకరమైన ఉపద్రవమైన కానీ వాళ్ళు లెక్క చేయకుండా
దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో సంతోషంగా వాళ్ళు బోధించడం మనం చూస్తామండి. ప్రేమించ ద్వారా లాస్ట్ వీక్ మనం వెన్స్డే కూడా చెప్పుకున్నాం. ఒక్క దినమందే పేతురు యోహానులు పరిచయం చేసినప్పుడు ఒక్క దినమందే 5,000 మంది పురుషులు, వాళ్ళతో పాటు స్త్రీలు, పిల్లలు కూడా బాప్తిసం పొందుకోవడం, ప్రభువుని అంగీకరించడం మనం చూస్తామండి. అట్టి రీతిగానే ఇక్కడ ఆయన అంటున్నారనమాట. ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు ఏపీసీ పత్రికలో కూడా ఆయన ఏమంటున్నారంటే, ఆరోగ్యంలో ఏమంటే మనం ఒక ఈ లోకాధికారిని జయించడానికి ఈ యొక్క వాక్యమనే ఖడ్గాన్ని మనం ధరించేవారుగా ఉండాలంట. వాక్యమనే ఖడ్గాన్ని ధరించినప్పుడు నాశనకరమైన ఈ యొక్క సాతాన్ని మనం జయించగల శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. ప్రేమిస్తారా? అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం చేతపట్టుకునే వారికి మనం ఉండాలండి. వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మనం అనేక మందిని రక్షించిపోతున్న వారికి, ఆశ్చర్యకరమైన వెలుగును వాళ్ళకి చూపించే వారికి మనం ఉండాలండి. ఆశ్చర్యకరమైన వెలుగులో వాళ్ళు ప్రవేశించే విధంగా మనం యొక్క పరిచయం చేసేవారికి మనం ఉండాలండి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, అందరినీ ఆయన ఏకం చేయడానికి, అంటే చెదరిపోయిన గొర్రెలు, చెదరిపోయిన దేవుని యొక్క బిడ్డలైన వారిని ఆయన ఏకం చేయడానికి తను బలుగా అర్పణగా ఆయన అర్పించుకున్నారండి. నా ప్రేమించిన ద్వారా మన అందరినీ రక్షించడం కోసం ఆయన తను వ్యక్తిగా చేసుకుని భయంకరమైన సినిమానాన్ని పొందుకోవడం మనం చూస్తాం. అందుకే అపోజిట్ పౌలు గారు చెప్తున్నారు, ఈ యొక్క పునరుద్ధానం మనకి అనుగ్రహింపబడింది కనుక మనకి ఆయనే ఒక తీర్పరిగా ఉన్నాడు. అంతే తప్ప ఈ లోకంలో ఉన్న వారు ఎవరు కూడా మనం తీర్పిచ్చే పరిస్థితి మన దగ్గర మనకి అధికారులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరండి. మనం తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే తీర్పిచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారంటే, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారే మన కొరకు ఆయన అన్ని నిందలు కూడా భరించారండి. పాపమంతా కూడా మన పాపమంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన ఏమండి భయంకరమైన శిలువ మరణాన్ని ఆయన అనుభవించడం, ఆయన శిలువ మరణాన్ని జయించడం మనం చూస్తున్నాం. శిలువ మరణాన్ని జయించడం చూస్తున్నాం. మరణాన్ని ఆ యొక్క సమాధిని జయించడం మనం చూస్తున్నాం. గొప్ప పునరుద్ధానాన్ని ఆయన మనకి అనుగ్రహించారండి. అందుకే ఈరోజు ఈ పునరుద్ధాన ఆదివారం, మనం ఈ యొక్క మొదటి ఆదివారం మనం ఏం చేయాలంటే ప్రభు బల దగ్గరికి సంతోషంగా మనం గ్యాదర్ అయ్యేవారిగా ఉండాలండి. అప్పుడు ప్రభు యొక్క హోలీ కమ్యూనియన్లో మనం ఎప్పుడైతే పాల్గొందులు పంచుకున్నామో తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబం పైన, మన బిడ్డల పైన, మన పైన ఇప్పుడు కూడా నిత్యం నిలిచి ఉంటాయండి. నా ప్రేమిస్ గుర్తుగా అది అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలంట. ఏమంటే సర్వాంగ కవచమును మనం ధరించుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యమనే ఖడ్గాన్ని మనం ఎప్పుడైతే ధరించుకున్నామో ఈ లోకంలో ఉన్న అపవాది అయిన శత్రువుని మనం పూర్తిగా మనం జయించగలుగుతామండి. నా ప్రేమిస్ గుర్తుగా అందుకే ఇప్పుడు కూడా వాక్య అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఆయన అంటారు కదా, ఆయన బలవంతుడు అంటే మనం కూడా బలవంతుడు. మన తండ్రి బలవంతుడు కనుక మనం కూడా బలవంతుడు. అందుకే ఎలాగనగా మన శిష్యుడికి మన కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. అంటే మనం ఆయన అంత గొప్ప గుణ లక్షణాలు కలిగిన దేవుడుగా ఉన్నారు. ఆయన సమస్తమును కూడా జయించి ఉన్నాడండి. ఆయన చాలాసార్లు చెప్తున్నారు ఆహ్వానంలోనే, నేను లోకమును జయించున్నాను అంటే మీరు కూడా లోకాన్ని జయిస్తారు. నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా లోకాన్ని జయిస్తారు, శ్రమలను జయిస్తారు, నిందలను జయిస్తారు, ప్రతి విధమైన కిడును మనం జయించేవారికి మనం ఉంటాం. నాకు తెలిసిందిగా అందుకే క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎడబోవాడు ఎవరు అని అపోస్తలుడైన పౌలు గారు అడుగుతున్నారండి. నాకు తెలిసిందిగా పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవారు ఎవరు కూడా లేరండి. 39వ అధ్యాయం 8వ వచనము, పత్రిక 8వ అధ్యాయం 39వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంత చక్కగా ఆయన ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది, భూమి కంటే లోతైనది. ఈ లోకం మొత్తం ఈ యొక్క లోకం అంతటి కంటే ఎంతో విస్తారమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడండి. నా ప్రేమించారు. అందుకే God's love is so wonderful, God's love is so wonderful, God's love is so wonderful, oh wonderful, oh so high, I can't get over it, so deep, I can't get under it, so wide, I can't get around it, oh wonderful love. అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నారు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాపేవారు ఎవరు కూడా లేరు. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం చేతపట్టుకుని ఉండేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ఆయన మనల్ని దేవుని బిడ్డలుగా చెప్పుకుంటారు. మనం అందరం కూడా ఐకమత్యంతో ఉండేవారికి మనం ఉండాలండి. అలా ఐకమత్యంతో ఉన్నప్పుడు ఎంతటి సాతాన్నైనా మనం
ఎదిరించగల శక్తిని మనం పొందుకునే వారిగా ఉంటాం. సహోదరుల ఐక్యతలో నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని కీర్తనకారుడు చెప్పినట్టు అనమాట. 33వ కీర్తనలో ఇప్పుడు కూడా మనం ఐక్యమత్యం కలిగి ఉన్నప్పుడు అనేకమైన భయంకరమైన ఈ యొక్క నాదుడైన ఈ సాతాన్ని మనం ఈజీగా జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. ఆయన అంటున్నారు, ఆయన ప్రజలను ఆయన ఏకం చేస్తారంట. ఆయన ప్రజలను ఒక చోట ఆయన గ్యాదర్ చేసే పరిస్థితి అనమాటండి. వాళ్ళందరినీ కూడా దేవుడు పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వడం కోసం తను వ్యక్తంగా చేసుకుని ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏకం చేయడం కోసం ఆయన ఈ యొక్క శిలువమరణాన్ని పొందుకోవడం మనం చూస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నారు, ఎవరు కూడా మనల్ని తీర్పు తీర్చే కెపాసిటీ ఎవరికి కూడా లేదు, ఈ లోకంలో ఎవరికీ లేదండి. అందుకే మనల్ని తీర్పు తీర్చే శక్తి ఎవరికైనా ఉందా, అర్హత ఎవరికైనా ఉందంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. అందుకే మనం ప్రతిసారి చెప్తున్నది ఏంటంటే ఆయన సెకండ్ కమింగ్లో జడ్జిమెంట్తో రాబోతున్నారు. ప్రతి పాపానికి శిక్ష అనేది ఉందండి. అందుకే పాపానికి దూరంగా మనం ఉండి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణగా మనం అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నిందారహితులుగా మనం జీవించినప్పుడు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం సంతోషంగా ఆహ్వానించగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క జడ్జిమెంట్ని ఆయన చేత పట్టుకుని వచ్చినప్పుడు మనం అందరం కూడా సంతోషంతో ఆయన ఆహ్వానించాలని మనం అంటాం. ప్రేమించగా ఆయన యొక్క తీర్పులో మనం సంతోషంగా పంచుకుంటాం. తర్వాత ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా మనం కూడా అవుతామండి. అట్టి వారసత్వాన్ని మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే మనం అందరం కూడా ఏకంగా ఉండే పరిస్థితిని మనం కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటారు, అందరినీ ఏకపరచడం కోసమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం, సిలువేయబడడం, చనిపోవడం, తిరిగి లేవడం జరిగింది. ప్రేమించుకుంటారా ఈ పునరుద్ధాన ఆదివారం అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క సన్నిధిలో మన పాలు పంచుకుని అనేక మందికి యొక్క రక్షణ భాగ్యాన్ని మనం అనుగ్రహించే భాగ్యాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనం తప్పకుండా మనం ఎక్కడి వారికి పాపంలో నశించిపోతున్న వారికి మనం ఏం చేయాలంటే ఈ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని వాళ్ళకి కలిగి చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేసే పద్ధతిని మనం కలిగి ఉండాలంటే ప్రేమించుకుంటారా తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని మంచి మాటను అనేక మందికి షేర్ చేసే విధంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు అదే చెప్తున్నారు, నేను అందరినీ ఏకం చేయడానికి నేను ఈ యొక్క శిలువమరణాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్తున్నారు అనమాట. ఈ యొక్క శాస్త్రులు పరిశీలన ఆయన చదువుదామని వాళ్ళు చూస్తున్నారు, కానీ ముందుగానే ఈయనకి ఒక ప్రణాళికతో ఆయన ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన ఈ లోకానికి రావడం చూస్తున్నాం. వచ్చి ఆయన ఏమంటారంటే నన్ను నేను అర్పించుకుంటున్నాను, బలిగాను అర్పించుకుంటున్నానని ఆయనే అంటున్నారు. అందుకనే ప్రేమించుకుంటారా ఆయన ఇచ్చిన యొక్క శిలువ మరణమైన యొక్క జయాన్ని లోకాన్ని ఏదైతే ఆయన జయించారో మనం కూడా లోకాన్ని జయించే వరకు మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం అనేక మందిని మనం రక్షణ భాగ్యాన్ని రుచి చూసి తెలుసుకునే విధంగా వాళ్ళకి కూడా మనం ఈ యొక్క సువార్త వైపు వాళ్ళని మోటివేట్ చేసే వారికి మనం ఉండాలండి. రక్షించిపోతున్న వారిని అధిక రక్షించడానికి క్రీస్తు చేసి లోకంలో వచ్చింది. అట్టి రీతిగానే మనం కూడా మనం దేవుని యొక్క కృపను బట్టి మనం ఈరోజు రక్షింపబడ్డాం. ఈ యొక్క రక్షణ భాగ్యం అనేక మందికి మనం అనుగ్రహించే విధంగా మనం చేయాలని పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మీ అందరూ కూడా నేను వినియోగించుకుంటానండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క ప్రేమ ఎట్టుగా మనం తెలియజేసే వారిని మనం ఉండాలి. ఆయన అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నారు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవారు ఎవరు చెప్తున్నారు. అందుకే మనం అందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఉంటూ రక్షించిపోతున్న వారిని రక్షించి దేవుని యొక్క బిడ్డలుగా చేసే భాగ్యాన్ని దేవుడు మన అందరికీ కలిగించి కాపాడంగా. ఈ యొక్క వాక్యాన్ని మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించడం గాడ్ బ్లెస్ యు.